నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. భక్తజన రంజకంగా పూరి పురవీధిలో కొనసాగుతున్న జగన్నాథుని రథయాత్ర. తొలిసారిగా ఈ ఉత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు. భక్తి, ఐక్యత, సుసంపన్నమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా యాత్ర ఉంటుందని వెల్లడి. భారతీయ సంస్కృతిలో చెట్లను పూజించే సాంప్రదాయం ఉందన్న లోక్సభ స్పీకర్. ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలన్న ఓం బిర్లా. కడప రాయచోటి ఘాట్ రోడ్లో టన్నెల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు. ఘాట్ రోడ్లో జరుగుతున్న ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం. రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావం. కోస్తా రాయలసీమ జిల్లాలో పలు చోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు. వార్తల్లోని వివరాలు. ఒడిశాలోని పూరి రథయాత్రకు తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఆమెతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. పూరి జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర భక్తజన రంజకంగా కొనసాగుతోంది. ఈసారి రథయాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్న సింహాసనం వీడి యాత్రగా పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకొనున్నారు. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్త జన ఘోష మధ్య రథాలపై 3 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. 2 రోజుల పాటు జరిగే జగన్నాథుని రథయాత్రలో సుమారు 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూరీ పట్టణానికి 3 అంచెల భద్రత కల్పించారు. పూరిలోని జగన్నాథ రథయాత్ర ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో మోదీ ఓ వీడియోను విడుదల చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు మాస్కోలో జరిగే 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు జరపనున్నారు. అనంతరం ప్రధాని మోదీ 9 సాయంత్రం ఆస్ట్రియాకు బయలుదేరి వెళ్లనున్నారు. 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే తొలిసారి. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆస్ట్రియా అధ్యక్షులు అలెగ్జాండర్ వాన్ డర్ బెలెన్తో, ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్లతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారతీయ సంస్కృతిలో చెట్లను పూజించే సాంప్రదాయం ఉందని, అదేవిధంగా మాతృమూర్తిని పూజించడం మన సంస్కృతిలో భాగమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. రాజస్థాన్లోని కోటలో జరిగిన అమ్మకు ఒక మొక్క కార్యక్రమంలో ఓం బిర్లా పాల్గొని మొక్కను నాటారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పిల్లల్ని తీర్చిదిద్దే అమ్మకు కృతజ్ఞతలు తెలిపే విధంగా అమ్మకు ఒక మొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలని ఆయన కోరారు. भारत में संस्कृति में पेड़ों की पूजा करते हैं और इसीलिए हमारा भी यह संकल्प होना चाहिए कि जिस तरीके से मां ने हमें पाल पोस कर बड़ा किया, अच्छे संस्कार दिए, विचार दिए, हम भी अपनी मां के नाम पेड़ लगाकर इस शहर తూర్పు లడాఖ్లో చైనా కవ్వింపు చర్యలకు దిటుగా సమాధానం ఇచ్చేందుకు భారత్ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. రక్షణ పరిశోధన సంస్థ, DRDO, L&T సంస్థలు సంయుక్తంగా జొరావర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యుద్ధ ట్యాంక్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. వీటిని 2027లో సైన్యంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కుటుంబ సమేతంగా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు కేంద్ర మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం డాక్టర్ ఎల్ మురుగన్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన వికసిత భారత్ సంకల్పం నెరవేరాలని శ్రీవారిని ప్రార్థించారన్నారు. Our Prime Minister Sri Narendra Modi ji, it's a historical government, third time is formed government. In that government, for a Tamil representation, for Tamil people's participation, he given me an opportunity for the Ministry of State for Information and Broadcasting and Minister of State for the Parliament Affairs. I used to come to pray Bhagwan Balaji. So I always pray to the people's health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat, so I prayed all the prosperity, wellness. కడప రాయచోటికి మధ్య ఉన్న గువ్వల చెరువు ఘాట్ రోడ్లో టన్నెల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం శుభ పరిణామమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3 పెద్ద ప్రాజెక్టులో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. 1000 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న ఈ టన్నెల్ 2 పట్టణాల మధ్య 5 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపినట్లు అవుతుందని ఆయన వివరించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రంలో ఉన్న నితిన్ గడ్కరీ గారు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారో
వారితో 2 రోజుల ముందు సమావేశమైన జరిగింది ఢిల్లీలో. ఆ తర్వాత వచ్చిన 4-5 పెద్ద ప్రాజెక్టులలో ఇదొకటి. దీనివల్ల గత 40-50 సంవత్సరాలుగా ఎన్నో అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వెల్ల గ్రామంలోని అరుంధతిపేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని సుభాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎస్సీలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. చేశారు అని నెపంతో వాళ్ళు అల్లరి చేయటం, అక్కడ వెంటనే పోలీసు వాళ్ళు కూడా కనుగొనటం, వైసీపీ వాళ్ళు అందులో ఉండటం. అదేవిధంగా మనం చూస్తే రాజమండ్రి భరత్ ఒక వాహనాన్ని అంటించడం, తెలుగుదేశం మీద నెట్టడానికి చూడటం, వెంటనే వాళ్ళ ఆఫీసులోనే దెంగేటి రాఘవని అతను దొరికేయటం. ఇంచుమించు 4 సంఘటనలు జరిగిన 9 కూడా వైసీపీ వాళ్లే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా పోలీసు వారు 90% విషయాన్ని ఛేదించినప్పటికీ రేపు టెక్నికల్గా చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేసి రేపు ప్రకటించడం జరుగుతుంది. ఎవరు ముద్దాయిలు అనేది కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ సమన్వయం పాటించమని ప్రతి ఒక్క సోదరుల్ని. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని పూర్వ మంత్రి టీడీపీ నేత పీతల సుజాత పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ది వైసీపీ నాయకత్వానికి లేదని విమర్శించారు. తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. అందరికీ కూడా అట్టహాసంగా ఇవ్వటం జరిగింది. మీరు వాలంటీర్ లేకపోతే పని జరగదన్నారు. అదే సచివాలయ సిబ్బందితో టైంకి ఇచ్చేసాం. మేము మధ్యాహ్నానికల్లా ఇచ్చేయటం జరిగింది. ఈ రోజున ఎవరికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉందండి? ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు? ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీరు తిమ్మిని బమ్మిని చేసి ఏది దొరక్క ఏదో ఒకటి చేసేయాలి. మనకు పత్రిక ఉంది, టీవీ ఉంది కాబట్టి తప్పుడు రాతలు రాసేసి తప్పుడుగా టీవీల్లో చూపించేస్తే జనాలు ఏదో అనేసుకుంటారని అట్లాంటి భ్రమలో ఉండకండి. మీరు అసలు ఎందుకు ప్రజల్ని మనం ఇలా తిరస్కరించారనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి మంచిగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడాన్ని సిపిఐ పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. అనంతపురం సిపిఐ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల అభివృద్ధి ప్రయోజనాల గురించి మాట్లాడి కమిటీలు వేశారని, అయితే ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను కూడా ఆయా కమిటీలు ప్రస్తావించాలన్నారు. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల రాజకీయ ప్రలోభాలకు గురికాకుండా వారి విధులు నిర్వర్తించాలని కోరారు. బేషరతుగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునేది మంచిది. కూర్చొనే సహజంగా వస్తుంది కదా, ఎవరి భాగాలు పంచుకోవాలి. అన్నదమ్ముల మధ్య పంచుకుంటున్నారు, అబ్బా కొడుకుల మధ్య పంచుకుంటున్నారు. రాష్ట్రాల్లో నుంచి 60-70 ఏళ్ళుగా కలిసి ఉన్న తర్వాత కొన్ని ఉంటాయి, మందే ఎక్కువ ఉంటాయి ఇక్కడ, వాళ్ళే ఎక్కువ ఉండవు. తెలంగాణ సంబంధించిన వాసన ఇక్కడ తక్కువ ఉంటాయి, వాళ్ళే ఎక్కువ ఉంటాయి. ఏదేముంటుంది వాటర్ సమస్య తప్ప. అది సూత్రప్రాయంగా రాజకీయ విధానాలతో ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం శుభపరిణామం. అయితే ప్రతిదీ ముఖ్యమంత్రి మాట్లాడుకోలేరు, దానిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా గత ప్రభుత్వ చర్యలు ఉన్నాయని టీడీపీ శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వేంపల్లిలో జరిగిన ఘటన టీడీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. చెప్పింది వాస్తవం కదా, దానిపైన నేను ఫిర్యాదు చేశా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి. కాంతిమతి పైన 2005 నుంచి విచారణ ప్రారంభమైతే 2012 వరకు విచారణ జరిగింది. విచారణ జరిగే సమయంలో అడగడుగున అడ్డుపడింది మీరు మీ కుటుంబ సభ్యులు కాదని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. 2012 డిసెంబర్ 12వ తేదీన కాంతిమతిని ఉద్యోగం నుంచి సస్పెన్షన్గా ఉద్యోగం నుంచి డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసింది. ఆ కేసులో పులివెందులలో కాంతిమతి పనిచేసేటప్పుడు సంబంధిత వేల్పుల సంఘటన కేసుల్లో అనైతికంగా ఒక బాధ్యతాయుతమైన జడ్జిగా ప్రవర్తించకోకుండా అనైతికంగా ప్రవర్తించింది, అక్రమాలకు లేచిందని చెప్పి
ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది మీ వలన కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి క్షణము ప్రతి సమయంలో నేరాలు ఘోరాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా అరాచకాలు చేస్తూ ఉంటుంది. వార్తల్లో స్వల్ప విరామం. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అరే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. తిరిగి వార్తలకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పింఛన్లను 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచడం పట్ల శ్రీకాకుళం జిల్లా బదిరుల సంక్షేమ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమంలో బదిరుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఉప్పలపాటి నర్మజ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వికలాంగుల పింఛన్లను పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. మూగ చెవిటి వారి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఉంగటి సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేసిన మేలు మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సో అందుకని చెప్పి ఫస్ట్ ఈరోజు మార్నింగ్ V1 రెస్టారెంట్లో బ్లడ్ డొనేషన్ చేశాము. ఆ తర్వాత ఇక్కడ అరసవిలి టెంపుల్ దగ్గర పూర్ పీపుల్ ఉన్నారు కదా రోడ్ సైడ్, సో వాళ్ళందరికీ మేము స్పెషల్గా ఫుడ్ చేయించి మా దగ్గర ఉన్న 6,000 పెన్షన్స్ పెంచారు కదా, ఆ పెన్షన్స్ అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ తీసుకొని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ డొనేషన్ అనేది చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందంటే గత ప్రభుత్వంలో 3,000 పెన్షన్ నుంచి ఇప్పుడు 6,000 చేశారు కాబట్టి వాళ్ళు సీఎం గారికి థ్యాంక్స్ పాదాభివందనాలు చెప్పారు. అలాగే వాళ్ళ కృతజ్ఞతల కోసం వాళ్ళు పెంచిన పెన్షన్ని విరాళంగా ఇచ్చి ఈరోజు డొనేషన్ కార్యక్రమాన్ని చేశారు. వాళ్ళ నమ్మకాన్ని సీఎం గారు నిలబెట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళు మనస్తత్వాన్ని అందరూ బయట పెట్టుకొని నిజస్వరూపాన్ని బయట పెట్టారు. అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రజలకు అత్యవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించిందని విజయనగరం శాసనసభ్యురాలు పూసపట్టి అదితి విజయలక్ష్మి తెలిపారు. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం భూ కబ్జాలు, గంజాయి, కక్ష సాధింపులు ప్రాతిపదికగా పనిచేస్తుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సోలార్ ఫెసిలిటీస్ హాట్ వాటర్తో తయారు చేసాం, అది కూడా పనిచేయటం లేదు, వాళ్ళు రిపేర్ చేయలేదు. అలాగే లాండ్రీ వాష్ చేయడానికి కూడా మిషన్స్ ఇచ్చాం, అది కూడా పనిచేయటం లేదు, అది కూడా రిపేర్ చేయలేదు. అలాగే ఈ ప్రభుత్వంని ప్రత్యేకంగా ఈ వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూస్తుంటే వాళ్ళు ఎన్నో లోన్లు తీసుకున్నారు. ఒక పక్క లోన్లు తీసుకున్నారు కానీ ఇంకొక పక్క మనం చూస్తుంటే ఏమాత్రం ఏది డెవలప్ చేయలేదు. అయితే ఆ లోన్లు తీసుకున్నారు కానీ డెవలప్ చేయలేదు. ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా కొంతవరకు లోన్లు తీసుకుంటారు కానీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే లోన్లు తీసుకున్నారు, డెవలప్మెంట్ జరగలేదు. అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్నో రోజుల నుంచి శాలరీస్ కూడా చాలామందికి అవుట్సోర్సింగ్ శాలరీస్ కూడా రాలేదు. అయితే ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేసి హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నీ నెగ్లెక్ట్. చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని చిత్తూరు శాసనసభ్యులు గురుజల్ల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు నగర మేయర్ ఆమోదుతో కలిసి ఆయన పాత బస్టాండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య లోపం కారణంగా డయేరియా తదితర వ్యాధులు ప్రబలడం జరుగుతోందని, పండ్ల వ్యాపారులు కూడా రైతు బజార్ల వద్దనే విక్రయాలు చేయడం వల్ల ప్రజలు ఒకే చోట కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశంపై పండ్ల వ్యాపారుల కమిటీలో చర్చించాలని సూచించారు. అనేక సంవత్సరాలుగా డెవలప్ కాకుండా 10 సంవత్సరాల క్రితమే ఉన్న బస్టాండ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇదంతా డెమాలిషన్ చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆనాటి ఎమ్మెల్యే గారు సత్యప్రభమ్మ గారు దీనిపైన మంచి నిర్ణయం తీసుకునింది. కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పూర్తి చేయలేకపోయారు. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజల అధికారంలోకి తెచ్చారు కాబట్టి ఈ చిత్తూరు మెయిన్ సెంటర్లో ఉండే ఈ బస్టాండ్ సమస్యని కానీ ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్లు అమ్ముకునేవారు కావచ్చు, కూరగాయలు కావచ్చు, లేదా అనేక రకాలుగా
ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు. ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలనే ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము, అక్కడ ఎవరున్నారు, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని దీన్ని స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనకు వచ్చాము. దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అన్నమయ్య జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని నూతన కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన కలెక్టర్గా మొదటిసారి బాధ్యతలు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు. 2016 బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ జాయింట్ కలెక్టర్ బాపట్లగా పనిచేయుచుండగా ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఇక్కడ నియమించడం జరిగింది. ఇది నా మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్. అన్నమయ్య జిల్లాలో నన్ను ఇక్కడ పోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీం, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే డిఆర్ఓ మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీస్ అప్ టు ద లెవెల్ ఆఫ్ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరితో మమేకమైపోయి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరియు ప్రభుత్వం తీసుకోబోయేటువంటి అభివృద్ధి చర్యలు కానీ సమర్థవంతంగా అమలు చేసి ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడతానని మీ అందరికీ. నంద్యాల జిల్లా కలెక్టర్గా జి రాజకుమారి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. కార్యాలయ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిస్థితులు, ఆదాయ వనరులపై అవగాహనతో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రగతి పదాన నడిపించడానికి నా శాయశక్తిలా నేను కృషి చేస్తాను. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి జిల్లాని ఎప్పుడూ కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాలా నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను. అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను. ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్స్, ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్, అగ్రికల్చర్, ఇరిగేషన్ సెక్టార్స్, ఇండస్ట్రీస్, అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉంది సిస్టమ్, పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి, అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను. అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి, బాగా మంచి మనసున్నవారు అని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు. ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను, ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను. కాబట్టి జిల్లాని అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా. పద్మవిభూషణ్ రామోజీరావు సంస్మరణ సభను ఈరోజు గుంటూరు నగరంలో నిర్వహించారు. నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని నిర్వహించిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రామోజీరావు జీవితం తెలుగు జాతి ప్రజలకు ఒక రోల్ మోడల్ అని, ఆయన క్రమశిక్షణ, నిబద్ధత ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కొనియాడారు. పద్మవిభూషణ్ కీర్తిశేషులు రామోజీరావు గారి యొక్క సంస్మరణ సభ ఈరోజు గుంటూరు నగరంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలతో, పౌర సంస్థల నేతలతో జరిగింది. రామోజీరావు యొక్క జీవితం తెలుగు జాతి ప్రజలకు ఒక రోల్ మోడల్గా భావిస్తున్నాం. వారి యొక్క క్రమశిక్షణ, వారి నిబద్ధత, నిర్భయంగా పనిచేయటం తెలుసుకోవాల్సిన విషయాలు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా పరిధిలోనే విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయని అథారిటీ వైస్ చైర్మన్ చల్లా ఓబులేస్ తెలిపారు. వీటి పరిధిలో నిర్మాణాలు చేయడానికి సంబంధిత అథారిటీ వద్ద అనుమతులు పొందాలన్నారు. ఈ జిల్లాల్లోని ప్రజలు ఎలాంటి అనుమతులు లేని లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టి నష్టపోవద్దని సూచించారు. అనుమతులు లేని అమ్మకాలకు పాల్పడిన రియల్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మాకు వచ్చినప్పుడు రూల్స్ ప్రకారం ఉంటే ఇమీడియట్గా 1 or 2 డేస్లోనే ప్లాన్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే కార్పొరేషన్స్లో శ్రీకాకుళం సంబంధించి కూడా 1000 స్క్వేర్ మీటర్స్ వరకు, అలాగే స్టిల్ టు G+4 వరకు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తారు. దానికంటే ఎక్కువ అంటే 1000 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఎక్స్టెంట్ కానీ G+4 కంటే ఎక్కువ హైట్ ఉన్నటువంటి వాటికి సంబంధించి సుడా అప్రూవల్ చేసేస్తుంది. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా తెలియజేది ఏంటంటే, మీరు ప్లాన్ కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ, లేఅవుట్ ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నప్పుడు సంబంధించి కానీ, అవి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ అయిందా లేదా అని కొంచెం తెలుసుకొని కొనుక్కున్నట్టయితే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడం కానీ, లేకుంటే ఇంటి స్థలం కొనుక్కోవడం కానీ లైఫ్ టైంలో ఒకసారి చేస్తారు. దాన్ని పొరపాటుగా లేకుంటే మోసపోయి ఇబ్బంది పడుతుంటారు చాలామంది, మన దృష్టికి వస్తుంటాయి అట్లాంటివన్నీ. కాబట్టి వాటికి అవకాశం లేకుండా అప్రూవ్డ్ లేఅవుట్స్లో మాత్రమే ప్లాట్స్ కొనుక్కోవాల్సిందిగా. అలాగే ప్లాన్ ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలి గాయపడ్డ 20 మంది కార్మికుల్లో 2 మృతి చెందారు. మరో 3 కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కి చెందిన వారిగా గుర్తించారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రీ హీటర్ లోపంతో పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన 2 వేరువేరు ఎన్కౌంటర్లలో 6 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. చిన్నిగాం ప్రాంతంలో ఉగ్రవాదులున్న సమాచారం మేరకు భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా తొలుత ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 5 ముష్కరులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు ఇదే జిల్లా మోడెర్గాం గ్రామంలో సాయుధ బలగాలు తనిఖీలు చేస్తుండగా ఉగ్రమూకలు కాల్పులు జరపడంతో 2 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో విజయనగరం, మన్యం, కాకినాడ, అల్లూరి, కోనసీమ, ఉమ్మడి గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖ, ఏలూరు, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తజన రంజకంగా పూరీ పురవీధిలో కొనసాగుతున్న జగన్నాథుని రథయాత్ర. తొలిసారిగా ఈ ఉత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు. భక్తి, ఐక్యత, సుసంపన్నమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా యాత్ర ఉంటుందని వెల్లడి. భారతీయ సంస్కృతిలో చెట్లను పూజించే సాంప్రదాయం ఉందన్న లోక్సభ స్పీకర్. ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలన్న ఓం బిర్లా. కడప రాయచోటి ఘాట్ రోడ్లో టన్నెల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు. ఘాట్ రోడ్లో జరుగుతున్న ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం.
రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావం. కోస్తా రాయలసీమ జిల్లాలో పలు చోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.